హాయ్ హలో నమస్తే. ఢిల్లీ కార్స్ తెలంగాణ సంధ్యావందనం సాయంత్రం. సో గుడ్ ఈవినింగ్ హైదరాబాద్. సంధ్యావందనం హైదరాబాద్ పట్టణానికి. సేమ్ మనం ఎక్కడున్నామంటే మల్లంపేట ఎగ్జిట్ 4A. చక్కగా పోతే బాంబే, గచ్చిబౌలి, షంబీపూర్ అట్లా వస్తాయి. సో కార్ ఇది ఇలా వచ్చింది కంటైనర్లా. ఎకోస్పోర్ట్ 18 మోడలు, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, ఎయిర్ బ్యాగ్స్, టీవీ, రివర్స్ కెమెరా అన్నీ ఉన్నాయి. ఏ టైర్ ముట్టుకోలే, ఏం కాలే. బండి గీతలు వీతలు ఎవ్వి లేవు. సో బండి డీజిల్ బండి, సిద్దిపేటలో ఉంటుంది. కేవలం 420. చంద్రబాబు సార్ పుట్టినరోజు ఏదైతుందో తన మీద ప్రేమతో అదే ధరకు క్లోజ్ చేద్దాం. 18 మోడల్ 420, 4,20,000. కాగితాలు గీతాలు ఏవి చింపలే. నెంబర్ అన్నది షార్ట్ కూడా ఇన్స్టాగ్రామ్ కోసం, యూట్యూబ్ కోసం పెట్టినాం. సో బండి కూడా చూసుకోండి. ఇది ఎస్ప్రెస్సో. ఇది రోజు మనకు హైదరాబాద్ వస్తుంది. ఎవ్రీ డే హైదరాబాద్ వస్తుంది. 600 సిద్దిపేటలో వస్తే 690 హైదరాబాద్ వచ్చిపోతుంది అన్న. దీని ఇంజన్ కూడా మీకు ఎప్పుడు చూపెట్టలే నేను. ఇంజన్ చూపిస్తా. దీని ఇంజన్ కూడా చూపిస్తా ఒకసారి. ఉక్కు గుండెల మీద బండ్లు జోరు పోతున్నాయి. దీని ఇంజన్ ఇంతవరకు చూపెట్టలే మీకు. ఈసీఎం సీక్వెన్షియల్ కిట్. ఈ కిట్టే మనని కాపాడేది. ఇంజన్ పిస్టన్, 3 పిస్టన్ ఇంజన్. అప్రాన్ ABS బ్రేక్ సిస్టమ్. ఎవరికి కావాలన్నా అందుకోరి. ఇక తీసేసాం దీన్ని. ఇప్పటికి 20 ట్రిప్పులు కొట్టింది. ఇక ఉంటే మాతోనే ఉంటుంది లోనెక్కి. మళ్ళీ ఇప్పటికీ మాకు 2-3 ఉన్నాయి. సో జస్ట్ ఇలా కార్ల గురించి కాదు, చిన్న రాజకీయాల గురించి చెప్తా. ఫస్ట్ మన దగ్గర కార్లు నుండి అవి చెప్తా. మన దగ్గర కార్లు రాత్రిలో ఇక డ్రైవింగ్ చేసుకుంటా పెట్టనీకి రాదు. గవర్నమెంట్ బాగా స్ట్రిక్ట్ అవుతుంది. స్టార్ట్ చేసిన ఏసీ ఆన్ చేసే ఉన్నది, ఒక పాయింట్ పెట్టే ఉన్నది. ఉక్కు గుండెల మీద. రాజీవ్ రహదారులు ఉన్నాం కాబట్టి పెద్ద ఎఫెక్ట్ ఏం పడదు. ఆనాటి గుర్తులు బాపు కేసీఆర్ నాయకత్వం వదిలాలి. సో ఇదే నేను మన దగ్గర కార్లు. నిన్న సాయంత్రం పెట్టినండి. షిఫ్ట్ డిజైర్ VDI 2013 బెంగళూరులో ఉంది. 270కి వస్తుంది. తర్వాత టాటా టియాగో ఉన్నది, అది కూడా వస్తుంది. సియాజ్ ఉన్నది, ఎకోస్పోర్ట్ ఉంది, సన్నీ ఉన్నది. ఇది మ్యూజిక్. సియాజ్ ఉన్నది, ఫ్రీ స్టైల్ ఉన్నది, ఎకోస్పోర్ట్ ఉంది, ఫ్రీ స్టైల్ ఉంది. ఇలా కొన్ని పెడతాం. వీటి కార్ నంబర్లు ఇవన్నీ ఉన్నాయి. కార్ ఇన్ఫోలో ట్రాక్ తీసుకొని కలర్లన్నీ చూసుకున్న తర్వాత ఇన్సూరెన్స్, పొల్యూషన్ అని మీరు కారు కొనేటప్పుడు ఎంపరివాహనే తెలంగాణ బండ్లకు కూడా ఇక్కడ నుంచి వర్తిస్తుంది. సో ఎంపరివాహన్లో డ్రైవింగ్ లైసెన్స్ అవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకొని ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఆ 13 కార్లకు అందులో 2 వస్తున్నాయి. ఇంకా మిగతావి కూడా మీకు దగ్గర ఉంటాయి. సో ఎక్సెంట్ ఉంది, మళ్ళొకటి లోకల్ బండి సిల్వర్. అది మొన్న మనం వైట్ ఇచ్చినట్టున్నాం. సిల్వర్ ఎక్సెంట్ సిద్దిపేట టౌన్ బండి 2018 మోడలు. అది కూడా మీకు అందుబాటులో ఉంటుంది. సో ఇంజన్ చూసిరు కదా, బండి అయితే సంపద అవుతుంది, మస్తు ఉంటుంది బండి. ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. లెఫ్ట్ తిప్పిన నేను, మళ్ళీ రైట్. రాజీవ్ రహదారి కదా దీన్ని ఏమంటారు. ఇది కూడా ORR, కాకపోతే దీని కూడా ఇందిరమ్మ పేరు పెట్టవేంటి రాజశేఖర రెడ్డి సార్, మరి పెట్టిండా తెలియదు. మేమైతే ఔటర్ రింగ్ రోడ్ అంటాం. ద బెస్ట్ రింగ్ రోడ్ ఇది. సో ఈరోజు చిన్నగా అంటే పాలిటిక్స్లో గత 4-5 రోజులు వస్తుంది, చాలామంది టైం వేస్ట్ అవుతుంది. దయచేసి ఎప్పుడైనా కార్నర్ ఉంది మళ్ళీ లెఫ్ట్కు, ఎప్పుడైనా తగ్గితే తప్పేముంది అని అంటారు. మనం తగ్గాలి. లైఫ్ ఎప్పుడైనా కూడా చాలా పెద్ద ఉదాహరణ చెప్తా మీకు. బాగా గుర్తుపెట్టుకోండి, నరేంద్ర మోడీ సారు ప్రపంచంలో ఒక చరిష్మా ఉన్న లీడర్. సింధూర్ అని ఒక ఆపరేషన్ జరిగింది లాస్ట్ ఇయర్. ట్రంప్ సార్ ఫోన్ చేసి స్టాప్ అనగానే స్టాప్ చేసినాం. స్టాప్ చేసే లోపల వాళ్ళ ఎయిర్ బేస్ అంటే ఒక దగ్గర నుంచి హెలికాప్టర్లకు సిగ్నల్ ఇచ్చే ఎయిర్ బేస్, ఎయిర్ ఫోర్స్ ఎయిర్ బేస్ను మనం ధ్వంసం చేసిన మన వాళ్ళు రకరకాల యుద్ధం చేశారు. కరోనాలో వ్యాక్సిన్ ఇదే హైదరాబాద్, ఇదే ఎగ్జిట్ నెంబర్ మియాపూర్ నుంచి వచ్చిన. మియాపూర్లో రెడ్డిస్ ల్యాబ్స్ ఉంటుంది లెఫ్ట్ సైడ్. సో రెడ్డిస్ ల్యాబ్స్ వాళ్ళదే అది దీని ఏమంటారు, నిజాంపేట్ నియర్ బై ఉంటుంది. సో రెడ్డిస్ ల్యాబ్ వాళ్ళ నుంచే కరోనాకు ప్రపంచవ్యాప్తంగా ఇచ్చినాం. ద ఫేమస్ లీడర్
తను దలుచుకుంటే అంటే యూపీ లాంటి పెద్ద రాష్ట్రాలు, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రం కూడా బీజేపీ వన్ సైడ్ ఉంది. అవి గెలిచిన తర్వాత కూడా నిన్న ఒక చిన్న మీటింగ్లో మనకు రేవంత్ రెడ్డి సార్ని ముఖం పట్టుకొని ఆప్ జహా పਹੁంచినా చారా హే వహా మరి ఎక్కడికైతే మీరు అనుకుంటారో ఏమో అది చెందలేరు, మీరు నాతో నడవండి, బీజేపీ పార్టీకి డైరెక్ట్ ఆహ్వానించినట్టుగా టీవీల ముందు పేపర్ల ముందు ఇచ్చిండు. తగ్గితే తప్పులేదు, గంత పెద్ద మనిషే తన దేశం మొత్తం అంటే వాజ్పేయి గారు చెప్పినట్టు ఏక్ దిన్ కమల్ కేలేగా, దేశం మొత్తం ఒకసారి కమలం అవుతుంది అన్నట్టుగా ఆ కాన్సెప్ట్తోని ఎప్పుడైనా లీడర్ పోతురత్తారని కార్యకర్తలు పట్టుకొని ఎడతారు. లీడర్లు అవకాశాల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం టకటగా మారుతూ ఉంటారు, కానీ ఎప్పుడైనా కార్యకర్త మారడు. సో అంత బలంగా దేశంలో ఉన్న పార్టీయే ఒక సీఎంను డైరెక్ట్ ఆఫర్ చేశారు. సో మీరు కూడా ఆలోచించుర్రి, మీ అమ్మా నాయన, మీ తోడబుట్టినోళ్ళు, మీ చిన్నాయనకు పెద్దనాయన పిల్లలు, మీ కులపోళ్ళు, మీ గ్రామ సర్పంచులు, మీ వాళ్ళు ఎవరైనా ఏమాత్రం వాళ్ళకు మీకు దూరం వైరం ఉన్నా కూడా తగ్గితే తప్పులేదు. అంత ప్రధానమంత్రి అంత గొప్పోళ్ళు అయితే మీరు కాదు. ఎందుకంటే ఆయన నోటు బంద్ చేసి మళ్ళీ దేశంలో ఎలక్షన్లో పోయి నిలబడ్డాడు. కరోనా లాంటి మహమ్మారిని దేశం తట్టుకున్నది. తను ప్రధానమంత్రిగా మెప్పించి ప్రజలను ఒప్పించి దేశం మొత్తం కమల్ కేల్తుంది ఈరోజు. సో అట్లాంటి మనిషి కూడా 33 జిల్లాల తెలంగాణ, పాత 10 జిల్లాలే లెక్క. 33 అంటే పెద్ద సారు కలెక్టర్ పిలవంగానే మొత్తుకునేటట్టు. మాది ఉస్నాబాద్, పాలసముద్రం గండి అని ఒకటి ఉన్నది ఊరు పక్కపట్టి. సో ఆడికి కలెక్టర్ను, ఎస్పీని ఒక 10 సార్లు పట్టుకొచ్చింది మా సార్. ఎందుకంటే మా ఎమ్మెల్యేనే గౌరవ పెద్దలు పొన్నం ప్రభాకర్ గారే మంత్రి గారు కాబట్టి కంపల్సరీ అందరు రావాల్సిందే. ఎస్పీ గారైనా అడగాల్సిందే. మా ప్రజల ఓట్లు వేసిన మా వాల్యూవే ఉంటుంది అక్కడ. మంత్రి గారు రమ్మంటారా, కలవమంటారా అని క్యాబినెట్ ర్యాంక్ కాబట్టి, ప్రజల ఓట్లతో గెలిచిన కాబట్టి అడగాల్సిందే. సో అట్లా ప్రజల ఓట్లతో గెలిచిన క్యాబినెట్ వాళ్ళ లీడర్స్ అయినా తగ్గితే మనం బలంగా అవుతాం, మనం ఐక్యంగా అవుతాం. ఐక్యత దెబ్బతినొద్దు. కుటుంబ కలహాలు, ఐక్యత దెబ్బతినొద్దు. ఒక్కసారి కొద్దిగా తగ్గితే మళ్ళీ 5 స్టెప్లు ఇస్తాం. సేమ్ తెలంగాణ కూడా సాధించగలుగుతాడు. వడ్లేమో కొంటలేరు. రాష్ట్రం మొత్తం ఎస్సొంటి పోరడు, చిన్న పోరడు బిలో 12 years ఓడు గేమ్ ఆడుతా అంటే కూడా వాడు పుసుకున్న వేరేటోళ్ళ స్టేటస్ చూస్తే అది అని ట్రాపు బండి సంజయ్ అన్న కుమారుని గురించే ట్రోల్ అవుతుంది మొత్తం. సో దానికి పోలీస్ చర్య తీసుకుంటుంది. మీరు టైం ఘోరంగా వృధా చేయొద్దు దాని గురించి. సో కొంచెం కూడా, ఎందుకంటే 20 గుంటలు అంటే ఎకరం పండిస్తే 40 బస్తాలు పండుతాయండి. ఆ 20 గుంటలు పండించిన వాళ్ళు, 10 గుంటలు పండించిన వాళ్ళు మస్తు మంది ఉంటారు రైతులు. 2 ఎకరాల్లో పండించిన వాళ్ళకి ఏం మిగలేదు, ఒక్క వడ్ల గింజే పోవట్లేదు. చాలామంది కొని హారం కొడుతుంటే చచ్చా వడ్ల గింజ కొని ఆ కళ్ళలలో ఉన్న బాబది మస్తు ఉన్నాయి. సో మీరు దయచేసి రైతులకు కొద్దిగా గొప్ప సపోర్ట్ చేసినా కూడా, అట్లాంటి ఏమన్నా ఫార్మరీ స్టేటస్ పెట్టినా కూడా ఆఫీసర్లకు కొద్దిగా ఆలోచన వస్తుంది. ఆలోచన వచ్చినప్పుడు మనకు కొంచెం క్లిక్ అవుతాం, రాష్ట్రం బాగుంటుంది. ఎప్పుడైనా లాస్ట్ ఇయర్ ఉన్నది ఇప్పుడున్నది, ఇప్పుడున్నది మళ్ళీ లాస్ట్ ఇయర్ ఉండదు. సో ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ అప్గ్రేడ్ అవుతుంటుంది. కాబట్టి కంపల్సరీ మీరు మీ లైఫ్ గురించి ఆలోచించుకోండి, సంతోషం పడేదాని గురించి ఆలోచించుకోండి. లైఫ్ని ఏ రోజు ఆ రోజు కొంచెం అణిగి మన కుటుంబ కలహాలు లేకుండా దగ్గర తీసుకుంటే బెస్ట్. మోదీ కంటే అంత కమిట్మెంట్, చరిష్మా ఉన్న లీడర్ విజయ్ అని తమిళనాడులో ఒక సినిమా హీరో నిన్న సీఎం అయ్యిండు. తన గురించి రాష్ట్రమే ఓ పోరాటం చేసింది. గెలిచిన తర్వాత వీర్ర వీగలేదండి, ఘోరంగా అణిగి స్టాలిన్ గత ముఖ్యమంత్రి ఇంటికి పోయి ఆలింగనం చేసుకొని పూల గుచ్చం వచ్చిండు. దేశంలో అట్లాంటి రేరు. కేసీఆర్ సార్ అన్నప్పుడు కూడా, అప్పటి ప్రతిపక్ష నేత జానారెడ్డి సార్ అన్నప్పుడు మేము వస్తాం మీ ఇంటికి భోజనానికి అని సీఎం అన్నాడు. ప్రతిపక్ష నేత ఇంటికి భోజనానికి పోయే సాంప్రదాయం కావాలని పాత అసెంబ్లీ అన్నాడు. విజయ్ సార్ కూడా తన ఓటమికి సాయశక్తులా ప్రయత్నించిన వాళ్ళం కూడా ఎలక్షన్ గడవంగానే వాళ్ళ ఇంటికి పోవడం అనేది కూడా సీఎం కాకుండా కూడా చూసిరని 2 రోజులు వార్తలు వచ్చినాయి. కానీ తమిళ్ అంతా కొద్దిగా కరాకండి ఒక కట్ట మీద ఉంటారు తమిళనాడులో. ఇక సీఎం కాకుండా ఏఐడిఎంకే 2 పార్టీలు, జయలలిత పార్టీలు, స్టాలిన్ పార్టీ 2 కలిసినాయి అనుకో, వాళ్ళు కూడా సీఎం కావచ్చు. కానీ కలవనీయకుండా
జనం ఆగ్రహించరు. 3 రోజులు ఆగేసరికి అరే పేదోనికి అనుమానం జరుగుతుందా, ఒక దళితునికి అనుమానం జరుగుతుందా అని చెప్పేసి వెంటనే రాష్ట్ర ప్రజలు ర్యాలీలు, ఒకడు చనిపోయింది ఆల్రెడీ పెట్రోల్ ఏదో పోసుకొని అంటాడు, అట్లేసరికి సెట్ అయిపోయింది. సో మనం కూడా నిజ జీవితంలో తగ్గితే వెరీ సక్సెస్సే మన దగ్గరికి వస్తాను నేను అనుకుంటున్నా. తగ్గడంలో ఉన్న కిక్కు కోపంలో పంచాయతీలో ఉండదు ఎవరికైనా ఎప్పుడైనా. క్షమించే హృదయం ఉండాలి. లోకం అంటేనే ఎంతసేపు డబ్బు దాని వెనక ప్రయత్నం చేస్తున్నారు. సో మనుషులు నిందించడంలో కూడా నంబర్ 1 ఉంటారు. సో ఇవాళ సిట్ కూడా వేసిందంట బండి భగీరథ్ ఇష్యూలో. ఏంటంటే మొగోనికి రక్షణ లేదు ఈ దేశంలో, మొగోనికి స్వేచ్ఛ లేదు ఈ దేశంలో. కొద్ది రోజులు అయితే ఏమైందో మంత్రి కొడుకాయ పరిచయం ఉందని పాపం ఆమెతోని పోయినట్టున్నాడు. ఆ HMTV వాళ్ళు ఏమన్నారంటే 17 ఏళ్ళకే మందు తాగినవా అని అన్నారు. సో కరీంనగర్ బిడ్డ, కరీంనగర్ సంజయ్ అన్న కానీ, మా కమలాకర్ అన్న కానీ, మా పొన్నం ప్రభాకర్ కానీ, అంటే ఎవ్వరైనా కూడా కరీంనగర్ రోల్ ఎప్పుడు కీప్ చేసినా కూడా. సో ఇప్పుడు సంజయ్ అన్న తప్పు చేయకున్నా కూడా పిల్లోడు తప్పు చేసిండు, కానీ కలిసి తిరిగిరు. ఆడికి పోయినాకేం జరిగిందో, మొగోడు ఎప్పుడైనా ఎవరైనా నమ్మకూడదు. ఎవరు నమ్మినా కూడా పుసుకున్న చిన్న కేసు పెట్టినా రకరకాల అవస్థలై చక్కని రోడ్డు మీద పడతాడు. పరిచయం ఉన్నట్టుండి మాట్లాడి చివరికి వస్తే కలిసి తాగి తిన్నారు, అక్కడ ఏం ఎంక్వైరీలు ఏం తెలుస్తుంది. కానీ అట్లాంటివి వస్తాయి కాబట్టి మొగోళ్ళకైతే స్వేచ్ఛ మొత్తమే దెబ్బతీసింది అనుకుంటున్నాను నేను. సో కంపల్సరీ మన లైఫ్ మనం ఇంత నెత్తిలా బరువు వేసుకొని, అప్పు లాంటిది వేసుకొని, కుప్ప లాంటిది వేసుకొని, ఇంత పని మీద వేసుకొని చేసుకుంటూ పోతే ఎట్లాంటి సమస్యలు లేకుండా సూపర్గా గెయిన్ కావచ్చు. అందరికీ వర్క్ కూడా అయ్యరాదు, అందరికీ పాలిటిక్స్ కూడా అయ్యరాదు. చాలా గొప్ప విషయం ఏంటంటే రాజకీయాల్లో ఉండాలన్నా కూడా కష్టమే. ఎందుకంటే ఒక లీడర్ అయితే తన కొడుకునైతే కాపాడుకోలేదు కదా, తాగిపోయి విందని. సో అట్లాంటిది బిజినెస్ ఎంత టఫ్ ఉందంటే కరోనా తర్వాత నుంచి ఇప్పుడు మేము వెహికల్ చేయాలన్నా కూడా ఎంత రేర్ మార్కెట్లో చాలా చాకచత్యంగా నైపుణ్యంతో ఇప్పుడు మేమైతే బండ్లు స్టాక్ పెట్టాము, పెట్టుబడిదారులతోనే పెట్టిస్తాము. వాళ్ళకు కూడా లక్షకు నెలకు 3,000 4,000 వచ్చేటట్టుగానే బతిమలాడుకుంటాం. కన్విన్స్ చేసి 2.5 లక్షలు 3 లక్షల వరకే బండ్లు కొని, కొన్నిసార్లు మావి కూడా ఎన్ఓసీ లేట్ వస్తాయి. మేము ఇప్పుడు 103 ఎన్ఓసీలలో 77 ఏమో వచ్చినాయి లాస్ట్ 3 months. ఇంకో 23 కోసం మా సంబంధించిన వాళ్ళు అక్కడే ఉన్నారు, మేడ్చల్ రోడ్డు, మన 4 కిలోమీటర్ల కదా. సో మా ఢిల్లీ కాస్త తెలంగాణ సంబంధించిన పర్సన్ ఢిల్లీలోనే ఉన్నారు. సో దానికి అంత క్రిటికల్గా కష్టపడితేనే ఇది వర్క్ అవుతుంది. పాత ఓనర్ ఓటీపీ ఇవ్వాలి. చాలామంది మీరు మిగతా అంతా సర్చ్ కొట్టండి, చాలా టైట్ ఉంది హైదరాబాద్లో కూడా. హైదరాబాద్ ఎట్లుంటుంది అంటే కొత్తగా పెళ్ళి అయింది, ఇప్పుడు ఎవ్వనికి వానికి కొత్త జీవితం స్టార్ట్ చేస్తాడు. ఐటీ అని ఇదని అదని ఏదో పని చేసుకొని బతకడానికి. సో ఎవరైనా ఏ పని చేసినా కూడా మళ్ళీ పెళ్లి కాగానే ఒక కారు కావాలి, ఎండలు తిరగడానికి ఒక కారు కావాలి. గవర్నమెంట్ ఎంప్లాయీస్కు నాకు రిటైర్డ్ అయ్యాయి అంటే 30 ఏళ్ళు సర్వీస్ ఉన్న కానిస్టేబుల్, ఆర్టీసీ డ్రైవరు, జూనియర్ అసిస్టెంట్, ఒక కొంత కరప్షన్ ఉన్న డిపార్ట్మెంట్ తప్ప పోలీస్ సివిల్లో చేసేటోళ్ళు కూడా పిల్లల ఎదుగుదల కోసం అని కారు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కానిస్టేబుల్స్. ఇక కొత్త పోరాళ్ళు పెళ్లి కాకుండా కూడా ఉద్యోగం రాగానే అంత బ్యాంకులో లోన్ పెట్టి అంతా కొద్దిగా ఎంజాయ్ చేస్తున్నారు. క్లబ్కో పబ్కో ఎటు అటు గోవాకు పోయేటోడు పోతాడు. కానీ సో మనం చాలా సిన్సియర్గా కష్టపడుతున్నాం. ఢిల్లీ కార్స్ తెలంగాణ అంటే దాదాపుగా 2.5 లక్షల కార్లే తెచ్చి వాటిని మెలకుగా చెప్పి ఉంటుంది కారు, అవసరమైతే ఈ రకంగా పోతే మీకు సెట్ అవుతుంది అని చెప్పి క్లీన్ స్వైప్గా మంచిగా అమ్ముతున్నాం. సో మీరు కూడా ఏ ఆలోచన ఉన్నా కూడా కార్లు తీసుకుందాం పలానాది అనుకుంటే జస్ట్ సంప్రదించండి. మనం 80 పోతున్నాం, ఎందుకంటే టైర్ సైజ్ కాబట్టి. మనకి ఇది 27-30 అట్లా మైలేజ్ వస్తుంది. చిన్న ఇంజన్, ఏసీ కంప్రెసర్ బ్రహ్మాండంగా చిల్లు ఉంటుంది. సో ఆ రకంగా 6:30 అవుతుంది సమయం, 6:31. సూర్యుడు జస్ట్ లోపల వెళ్ళండి అంతే. మనం వీడియో చార్జ్ చేసేటప్పుడు ఉన్నాడు, జస్ట్ సంధ్యావందనం విందాం, అద్దానికి చూస్తున్నాం కదా. కానీ గోల్డెన్ హైదరాబాద్ నేను ఈరోజు చూసిన మియాపూర్ నుంచి ఆ ఎగ్జిట్ నెంబర్ 4A దాకా కూడా రోడ్ నెంబర్ 1 అయింది. శ్రీ చైతన్య ఉమెన్స్ గర్ల్స్ హాస్టల్ రోడ్లో, నిజాంపేట రోడ్లో.
అది కూడా రోడ్ అయింది, ఆడ కూడా ఫ్లేవర్ అయింది. అవన్నీ వాళ్ళ శిలా పథకాలు. మున్సిపల్ మంత్రి ఉండే కేటీఆర్, ఆయన శిలా పథకాలే. సో ఇప్పుడు అవి కంప్లీట్ అయితే మళ్ళీ రేవంత్ అన్న పథకాలు అవుతాయి. దయచేసి న్యూస్ విషయంలో ఎందుకంటే ఒక్క తొలి వెలుగు రగర్నే కొన్ని విషయాలు కొద్దిగా ఫేర్ అనిపించింది. కానీ పాత గవర్నమెంట్లో ఆయన డైరెక్ట్ విరుచుకోబడ్డాడు కేసీఆర్ మీదకి. అంటే వాళ్ళు కూడా కొద్దిగా అవమానించలే, ఎవరిని లోపల రానియలే, కలవనియలే, పరిశాన్ చేసిరు, మాట్లాడనియలే. నాకైతే నా పర్సనల్గా టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ అంటే కాదు, కానీ కేసీఆర్ అంటే పానం లెక్క. మీకు బిత్తిరి సత్య అని ఉంటాడు, రెవెన్న. అతను V6లో వార్తలు చిన్న కామెడియన్గా ఉండేది, ఒక దాంట్లో యాక్ట్గా డైలీ 5 minutes 7 minutes. అతను ఒక పాట పాడిండు 2019 ఎలక్షన్లో కేసీఆర్ మీద. ఆ గలం అద్భుతం. దగ్గర కొన్ని మిలియన్ వ్యూస్ వచ్చినాయి, 30-40 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. అంటే ఇన్నోడు 10 సార్లు విన్నాను అన్నట్టు లెక్క. తెలంగాణ ఉన్నది ఎంత, అంత 4 కోట్ల మందిని. అంతే 3-4 ఇంతల కోట్ల వ్యూస్ వచ్చినాయి. అంటే తన గలం బిత్తిరిగా అవహేళన నుండి మొన్న వాళ్ళ సావిత్రి అనట ఆమెకు కామారెడ్డి బాన్స్వాడ ఆమెకు బిడ్డ పుడితే 2 తులాల బంగారం పట్టవలసి పెట్టినట్టున్నాడు. అది కూడా చూసినాం. సో మనం తగ్గితే తప్పేం లేదు, తగ్గితే కుటుంబాలు కలిసిపోతాయి. దానికి ప్రధానమంత్రి నిన్న హైదరాబాద్లో ఉదాహరణ చెప్పిండు. కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్, తెలంగాణ రాష్ట్రానికి ఉన్న చీఫ్ మినిస్టర్ తనకు లెక్కే కాదు, కానీ అంత ప్రేమగా హావభావాలతో మాట్లాడిండు. మన మీద కూడా అంటే ఎన్ని కలుపుకున్నా, ఎవరు ఎంతమంది నిందించినా కూడా గుండె ధైర్యంతో ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కార్ ప్లాన్ చేసుకుంటే ముందు ఇన్ఫార్మ్ చేయండి, మీకు ఇచ్చేస్తాం. నమస్తే.